అన్నా ఒక్కసారి ఈ వీడియో చూడండి. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తని చంపేసి నైట్ మొత్తం దెబ్బల వీడియోలు చూసుకుంటా బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేసింది భార్య. 2007లో లక్ష్మీ మాధురికి ఇంకా శివనాగరాజుకి పెళ్లయింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గోపి అనే వ్యక్తితోటి పరిచయం పెంచుకొని అతనితోటే లక్ష్మీ మాధురి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్త అడ్డు తొలగించుకోవాలని బిర్యానీ వండి అందులో 20 నిద్ర మాత్రలు కలిపి అది తిన్న తర్వాత భర్త పడుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ ని పిలిచి ఇద్దరు కలిసి భర్తని వేసేసిల్లు. భర్తని చంపేసిన తర్వాత నైట్ అంతా వీడియోలు చూసుకుంటా బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేసింది. చుట్టుపక్కల ఉన్న మా భర్త గుండెపోటుతో చనిపోయిందని చెప్పింది. కానీ శివనాగరాజుని చూస్తే తన తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమె చేసిన లంగా పని మొత్తం బయటపడ్డది. రోజు రోజుకి వీళ్ళ కసికి భర్తలందరూ మసైపోతున్నారు. చూశారు కదా, వీళ్ళ వల్ల మంచిగా ఉన్న లేడీస్ కూడా చెడిపోతారు. ఇలాంటి పొద్దుగా లేచి ఇలాంటి ముండల మొహం కూడా కట్టుకున్న భర్తని బిర్యానీ చేసి బిర్యానీలో 20 నిద్ర మాత్రలు వేసి వాడి ప్రియుడికి పిలిపించి ఇద్దరు కలిసి చంపేసిరంట. ఎంత మూర్ఖత్వం! జమానా ఎట్లా తయారైతుందో అర్థమైతలేదు. మంచిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు సుఖంగా ఉందామంటే మంచోళ్ళకేమో మంచిగా లేదు. ఇలాంటి లంజముండలకేమో వాడు కట్టుకున్న భర్త మంచిగా వాడు ఎంతో కష్టపడి పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్ళి రాత్రి అంతా కష్టపడి ఇంటికి వచ్చి వాడెంత వాళ్ళ కోసం కష్టపడితే ఇవేమో ఇంటికాడ ఉంచితే తిని సప్పుడు దాకా ఉండుండి ఏమైనా పని చేసుకోండి ఇంట్లో ఉండి అని చెప్పేసి అంటే ఈ లంజముండలేమో వానితోటి మాట్లాడతా వీనితోటి మాట్లాడతా వాని దగ్గర పోతా వీని దగ్గర పోతా అని చెప్పేసి అక్రమ సంబంధం పెట్టుకొని మొగని చావుకు గురి చేస్తుంది. మొగని చంపేస్తారు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, ఈ పిల్లల్ని వదిలేసి, మీ ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి, ఎక్కడ చచ్చిపోండి పోయి వానితోటి ఊరేగుండి. కానీ మొగడు ఏం చేసిండు, మధ్యలో మొగని చంపుతారు. మీ జనరేషన్లో పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది యూత్ పిల్లలకి, చాలా మందికి. ఆడలు ఒక రాక్షసులాగా తయారవుతుర్రు. మీలాంటి కొంతమంది వల్ల అయితే ఉన్న లేడీస్ బాధపడుతుర్రు, బయటికి రావడానికి వాళ్ళకి సిగ్గు అవుతుంది మీలాంటి వాళ్ళ వల్ల.